ఆంధ్రప్రదేశ్లో టీవీ ఛానళ్ల నిషేధం అంశం మీదన కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. సాక్షి తదితర ఛానళ్ల ప్రసారాలు సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ఛానళ్ల ప్రసారాలు నిలిపేద మీద న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ ఎన్బిడిఏ కీలకమైన ప్రకటన చేసింది. సంపాదకీయ స్వేచ్ఛపై జోక్యం తగదంది. కేబుల్ టీవీ ఆపరేటర్ల అసోసియేషన్ నిలిపేయడం ఆశ్చర్యానికి గురి చేసిందండి. ఎలాంటి కారణాలు లేకుండా ఆ ఛానళ్ల ప్రసారాలు నిలిపేత ట్రాయ్ నిబంధనలకు విరుద్ధమంది. తక్షణమే ఏపీ ప్రభుత్వం విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్యంలో వేర్వేరు వనరుల ద్వారా సమాచారం పొందడం ప్రజల మౌలిక హక్కు అంది. మీడియా గొంతు నొక్కేలా చేసే ఏ ప్రయత్నాన్నైనా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని కోరింది. ఈ మేరకు ఎన్బిడిఏ ప్రధాన కార్యదర్శి అన్నే జోసెఫ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాక్షితో పాటు పలు ఛానళ్లను కేబుల్ టీవీ ఆపరేటర్లు నిలిపేసిన నేపథ్యంలో ఈ స్పందన. ఇంతకుముందు వీళ్ళు ఎలాగే స్పందించారు. ఇది ఏబిఎన్, టీవీ5, ఈటీవీ. అప్పుడు చివరి కోర్టుల దాకా కూడా వెళ్ళారు వాళ్ళు. అప్పుడు కోర్టు ఆదేశాలు ఏమన్నారు, రూల్స్ ప్రకారం అంటే దానికి అప్పుడు వీళ్ళు ఏం కథ చెప్పారు, కేబుల్ ఆపరేటర్ని 20% మంది అడిగితే, అంటే కేబుల్ చట్టంలో ఉంది 20% మంది ఈ ఛానల్ కావాలని అడిగినప్పుడు మాత్రమే ఇవ్వాలి అని ఉంది. కాబట్టి ఆ లెక్క ప్రకారం 20% మంది అడగలేదు అని కేబుల్ ఆపరేటర్ రాసి ఇచ్చేశారు. దాని ఆధారంగా పక్కకి వెళ్ళిపోయింది ఆ ఛానళ్ళు ఇప్పటిదాకా. ఇప్పుడు ఆ ఛానళ్ళు వస్తున్నాయి, ఈ ఛానళ్ళు ఆగినాయి.